ప్రపంచంలో భారత్ శక్తివంతమైన అగ్రగామి దేశంగా గుర్తింపు పొందడానికి మోడీ అనుసరిస్తున్న విధానాలు ప్రధాన కారణమని బీజేపీ రాష్ట్ర ఆత్మ నిర్భర్ భారత్ కార్యదర్శి సురేంద్ర మోహన్ చెప్పారు. ప్రతి ఇంటా స్వదేశీ, ఇంటింటా స్వదేశీ పేరుతో దేశవ్యాప్తంగా జనజాగరణ యాత్ర చేపడుతున్నామని, అందులో భాగంగా శ్రీకాకుళం జిల్లా యాత్రకు వచ్చామని అన్నారు. సంకల్ప అభియాన్, స్వయం సమృద్ధి భారత్, వికసిత భారత్ దిశగా భారత్ ప్రయాణం చేస్తుందని చెప్పారు. దేశానికి దశ నిర్ణయించే శక్తి ఒక్క మోడీకి దక్కుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో శ్రీకాకుళం జిల్లా బీజేపీ అధ్యక్షుడు సిరిపురం తేజస్వరరావు, ఇతర బీజేపీ నేతలు పాల్గొన్నారు. అనుసరించాల్సినటువంటి విధానాలు, పెంపొందించుకోవాల్సినటువంటి విధానాలని వారు మొన్న ఆగస్టు 15వ తారీఖు జాతిని ఉద్దేశించి మాట్లాడినటువంటి సందర్భంలో ఆత్మనిర్భర్ భారత్ గురించి, స్వదేశీ విధానం గురించి వారు తెలియజేయడం జరిగింది. అందులో భాగంగా దేశం మొత్తం జనజాగరణ చేయాలని, దేశంలో ఉన్నటువంటి ప్రజలందరినీ కూడా ఆ వైపు ఆలోచన విధానాన్ని మరలించాలని చెప్పి ఒక ఉద్యమం భారతీయ జనతా పార్టీ ఈరోజు చేస్తుంది. అందులో భాగంగా ఆత్మనిర్భర్ భారత్ దిశగా స్వయం సమృద్ధి కలిగినటువంటి దేశంగా స్వశక్తితో, స్వదేశీ విధానంతో, స్వావలంబనతోటి స్వయం సమృద్ధి భారత్గా ఎదగడం కోసం పాటించాల్సినటువంటి విధానాలు, మనదైనటువంటి ఆలోచన విధానాలు, మనదైనటువంటి సంస్కృతి సాంప్రదాయాలు, మనదైనటువంటి కళల్ని ప్రోత్సహించడం, లోకల్గా తయారు చేసేటువంటి వస్తువులకి మనం వాడడం ద్వారా మార్కెట్ తీసుకురావడం, వాల్యూ అడిషన్ చేయించడం,